అందరికీ నమస్కారం. నేను బాబ్జీ మాస్టర్, బీజేపీ తూర్పుగోదావరి జిల్లా టీచర్ సెల్ కన్వీనర్ను. ఇవాళ ప్రభుత్వాలు సీనియర్ సిటిజన్స్కు మరో అద్భుతమైన కార్డుని ఇవ్వడం జరిగింది. దాని పేరే సీనియర్ సిటిజన్ కార్డు. ఎవరైతే 60 సంవత్సరాలు దాటి ఉన్నారో వారందరికీ కూడా ఈ కార్డు తీసుకునే అవకాశాన్ని ప్రభుత్వాలు అందిస్తున్నాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం వరకు చూసుకున్నట్టయితే మనం ఆధార్ కార్డు ఉన్నట్టయితే సీనియర్ సిటిజన్గా గుర్తించడం జరుగుతుంది. కొన్ని సంక్షేమ పథకాలు కూడా వారికి అందడం జరుగుతుంది. ఏదైతే కేంద్ర ప్రభుత్వం నిమిత్తం ఇతర రాష్ట్రాలకు కూడా వర్తించాలి అని అనుకున్నట్టయితే కనుక మనం ఈ సీనియర్ సిటిజన్ కార్డుని తప్పకుండా తీసుకోవాల్సిన అవసరం ఉంది. దానివల్ల రాష్ట్రంలోనే కాకుండా కేంద్ర ప్రభుత్వాలు ఎక్కడికి వెళ్ళినా సరే వీరి యొక్క పథకాలని, సంక్షేమ పథకాలు, వీరికి వచ్చే రాయితీలు, బెనిఫిట్లన్నీ కూడా పొందడం జరుగుతుంది. అసలు ఏ రకమైన బెనిఫిట్లు జరుగుతాయి వీరి వల్ల అన్నది చూద్దాం. ఫస్ట్ మొట్టమొదటిసారిగా చూసుకున్నట్టయితే వీరికి ఏదైతే కేంద్ర ప్రభుత్వ పథకాలు అవి ఉన్నాయో వీరికి ప్రత్యేకమైన సదుపాయాలు ఇంకా కొద్ది ఎక్కువ కల్పించడం జరుగుతూ ఉంటుంది. రెండోది రవాణా రాయితీ. ఆర్టీసీలోని 25% దాకా, రైల్వేలోని, ఎయిర్లైన్స్లోని వీటన్నిటిలో కూడా వీరికి కొంత రాయితీ ఇవ్వడమే కాకుండా వీరు ప్రత్యేకమైన సీట్లు కూడా కేటాయించడం జరుగుతుంది. ఆర్టీసీలో చూసుకున్నట్టయితే 2 సీట్ల దాకా సీనియర్ సిటిజన్కి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా రైల్వేలో ఒక్క బోగిలో వచ్చేటప్పుడు ఒక 6 సీట్ల దాకా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మిగిలిన వాటన్నిటిలో కూడా జరుగుతుంది. ఇంతేకాకుండా డిపాజిట్లు ఏవైతే ఉన్నాయో వాటి మీద హైయెస్ట్ ఇంట్రెస్ట్ రేట్ ఇవ్వడం జరుగుతుంది. ఇది కాకుండా ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ ఉందో అది 3 లక్షల రూపాయల దాకా వీరికి తగ్గింపు ఇవ్వడం జరుగుతుంది, సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. ఇంతేకాకుండా వీరు ఇతర దేశాలు వెళ్ళాలనుకున్నట్టయితే కనుక పాస్పోర్ట్లు వాటి విషయంలో చూసుకున్నట్టయితే ప్రత్యేకమైన కౌంటర్ ఇవ్వడం జరుగుతుంది వీరికి. మిగిలిన అన్ని కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వ సంబంధించిన వాటన్నిటిలో ప్రభుత్వ వైద్యశాలలోని వాటిలోని ఈ సీనియర్ సిటిజన్ కార్డు ఏదైతే ఉన్నదో వారందరికీ కూడా ప్రత్యేకమైన కౌంటర్లు, ప్రత్యేకమైన సదుపాయాలు కల్పిస్తూ ఇవ్వడం జరుగుతుంది. ఇది కాకుండా ఏదైనా వృద్ధాశ్రమంలో చేరాలనుకున్నట్టయితే కనుక ఈ సీనియర్ సిటిజన్ కార్డు ఉన్నట్లయితే కనుక వారిని ప్రత్యేకంగా గుర్తించి వారికి సదుపాయాలు కల్పించడం కూడా జరుగుతుంది. ఇంతేకాకుండా ఇంకా దీనికి ఇంకా కొద్దిగా ఎక్కువ అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి దయచేసి ఎవరైతే 60 సంవత్సరాలు దాటి ఉన్న భారతీయ పౌరులందరూ ఉన్నారో వారంతా కూడా వెంటనే వెళ్ళి మీరు ఇవాళ మనం ఇవ్వాల్సిన హార్డ్ కాపీ కాకుండా డిజిటల్ కాపీ కింద ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్నెట్ సెంటర్లో కానీ, లేదంటే మీ సేవా కేంద్రాల్లో కానీ, లేదంటే సచివాలయాల్లో కానీ మీ ఆధార్ కార్డు పట్టుకెళ్ళినట్టయితే కనుక అక్కడ చాలా ఈజీగా ఈ కార్డు చేసి ఇచ్చే అవకాశం ఉంది. దయచేసి ఈ పథకాన్ని అందరినీ సీనియర్ సిటిజన్స్ అయిన వాళ్ళందరూ వాడుకుంటారని కోరుకుంటూ మీ బాబ్జీ మాస్టర్. జై భారత్, జై హింద్.